హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సూర్యపుత్ర మనోజ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్‌లో మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. అందులో కొంచెం బ్రీఫ్‌గా మనం ప్రైమ్ మినిస్టర్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్‌లో ఇంకొన్ని పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ప్రైమ్ మినిస్టర్ గురించి. అవి ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ మనకు ఆల్రెడీ చెప్పాం. మనది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. అండ్ ఇంకోటేంటంటే ప్రైమ్ మినిస్టర్ రియల్ ఎగ్జిక్యూటివ్ అంటే వాస్తవాధికారి సారీ ప్రెసిడెంట్, నామినల్ ఎగ్జిక్యూటివ్. అర్థమైంది కదా! ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ప్రీవియస్ క్లాస్‌లో మాట్లాడాం. ఈరోజు ఏమిటంటే పీఎం గురించి జ్యుడిషియల్ వర్డిక్ట్స్ ఆర్ జడ్జ్‌మెంట్స్, నెక్స్ట్ టెన్యూర్, సాలరీస్ అండ్ అలవెన్సెస్ అండ్ నెక్స్ట్ వన్ పవర్స్ రిలేటెడ్ టు సీఓఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రిలేటెడ్ టు ప్రెసిడెంట్, రిలేటెడ్ టు పార్లమెంట్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్‌గా ఇంకొకటి రిమూవల్ ఎలా రిమూవ్ చేస్తాం వీళ్ళని? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇదంతా కలిపి ఒకటే రిమూవల్ మనకి. ఇవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జ్యుడిషియల్ వెర్డిక్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. జ్యుడిషియల్ జడ్జ్‌మెంట్. ఫస్ట్ వన్ ఏంటంటే 1980 ఢిల్లీ హైకోర్ట్. ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చినటువంటి వెర్డిక్ట్ యాస్ రిగార్డింగ్ టు పీఎం. ప్రైమ్ మినిస్టర్ గురించి ఇచ్చినటువంటి వెర్డిక్ట్ ఏంటంటే జనరల్‌గా ఈ జడ్జ్‌మెంట్‌లో చెప్పిందేంటంటే కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడా కూడా ఈ పాయింట్ మెన్షన్ చేయలేదు. ఆ పాయింట్ ఏంటంటే ఒక ప్రైమ్ మినిస్టర్‌ని ఒక పర్సన్‌ని అంటే మెంబర్‌షిప్ ఉన్నటువంటి ఎంపీ లేకపోతే ఫర్దర్‌గా ఒక మినిస్టర్‌ని ప్రైమ్ మినిస్టర్‌గా అపాయింట్ చేయొచ్చా? అంటే అపాయింట్ చేయొచ్చు జనరల్‌గా మనకు తెలిసిన విషయమే. కానీ అతను ఫస్ట్ అపాయింట్ ముందు అతనికి మెజారిటీ ప్రూవ్ చేసుకొని తర్వాత ప్రైమ్ మినిస్టర్‌గా అపాయింట్ చేయొచ్చా? అన్న క్వెషన్ వచ్చినప్పుడు ఈ జడ్జ్‌మెంట్‌లో ఏం చెప్పిందంటే అలా అవసరం లేదు. జనరల్‌గా ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్‌ని ప్రైమ్ మినిస్టర్‌గా అపాయింట్ చేసేసి తర్వాత మెజారిటీ ప్రూవ్ చేసుకోమని అతనికి అడగొచ్చు అని చెప్పేసి ఈ జడ్జ్‌మెంట్‌లో చెప్పడం జరిగింది. సింపుల్‌గా కాన్స్టిట్యూషన్ డస్ నాట్ మెన్షన్ దట్ ఏ పర్సన్ who becoming a PM, okay, a person who becoming a PM, he or she need not to prove his majority before entering his office. Okay, before entering his office. First, president can appoint him as a PM and then president ask him to ప్రూవ్ ద మెజారిటీ ఇన్ ద హౌస్. ఇది మనకి జడ్జ్‌మెంట్. అర్థమైంది కదా! అంటే ఏంటంటే జనరల్‌గా ఒక ప్రైమ్ మినిస్టర్‌ని ముందే తనని ప్రైమ్ మినిస్టర్‌గా మెజారిటీ ప్రూవ్ చేసుకోమని, తర్వాత ప్రెసిడెంటు తనని ప్రైమ్ మినిస్టర్‌గా అపాయింట్ చేయాలి అని ఎక్కడా కూడా లేదు. ఫస్ట్ ఏదైనా ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్‌ని తనని ప్రైమ్ మినిస్టర్‌గా అపాయింట్ చేసేసి, ఆ తర్వాత హౌస్‌లో తనని పవర్ ప్రూవ్ చేసుకోమని అంటే పీఎం కింద ప్రూవ్ చేసుకోమని తన యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకోమని కూడా ఛాన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ యొక్క జడ్జ్‌మెంట్‌లో ఢిల్లీ హైకోర్ట్ క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఒకసారి చూద్దాం. అండ్ 1997 సుప్రీం కోర్ట్. 1997లో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే పీఎం గురించే మళ్ళీ. పీఎం యొక్క అపాయింట్‌మెంట్ గురించి ఏం చెప్పింది? ప్రైమ్ మినిస్టర్ యొక్క అపాయింట్‌మెంట్ గురించి జనరల్‌గా ఒక పర్సన్ అంటే ఏదో ఒక పర్సన్ ఏ హౌస్‌లోనూ మెంబర్‌షిప్ లేనప్పుడు ఆ పర్సన్‌ని ప్రైమ్ మినిస్టర్‌గా అపాయింట్ చేయొచ్చా? అన్న క్వెషన్ వచ్చినప్పుడు సుప్రీం కోర్ట్ దగ్గరికి చెయ్యొచ్చు అని చెప్పింది సుప్రీం కోర్ట్. అర్థమైందా? అంటే ఏ పర్సన్ అయినా సరే తను దానికి లోక్‌సభలో గాని, రాజ్యసభలో గాని మెంబర్‌షిప్ లేదు. అయినప్పటికీ కూడా తనని ప్రైమ్ మినిస్టర్‌గా అపాయింట్ చేయొచ్చు. కానీ తను ప్రైమ్ మినిస్టర్‌గా అపాయింట్ అయినప్పటి యొక్క డేట్ దగ్గర నుంచి అప్ టు 6 మంత్స్ లోపు ఏదో ఒక హౌస్‌లో తనకి మెంబర్‌షిప్ కంప్లీట్‌గా తెచ్చుకొనుండాలి. అంటే రాజ్యసభలో గాని, లోక్‌సభలో కానీ తనొక మెంబర్ అయ్యి ఉండాలి ఆ టైంకి. అదర్‌వైస్ తన యొక్క ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ నుంచి తను రిమూవ్ అవ్వడం జరుగుతుంది. అంటే రెసిగ్నేషన్ తను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సింపుల్‌గా చెప్పాలంటే జనరల్‌గా మనకి ఇంగ్లీష్ వెర్షన్‌లో చెప్పాలంటే a person who does not belongs to either Lok Sabha or Rajya Sabha can appoint as a prime minister, but after that such appointment, he or she should become a member of Lok Sabha or Rajya Sabha within 6 months. Otherwise, he or she lose his power or removed from his power. అర్థమైందా? రెసిగ్నేషన్ కంపల్సరీ అప్పుడు సబ్మిట్ చేయాలి.
ఇది మనకేంటంటే వెర్డిక్ట్స్ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్‌కి సంబంధించినటువంటి 2 జడ్జ్‌మెంట్స్. ఈ తర్వాత మనం ఏంటంటే టెన్యూర్ గురించి మాట్లాడదాం. సాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి కూడా. సాలరీస్ అండ్ అలవెన్సెస్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇంక్లూడింగ్ సీఓఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మనకి హెడ్ కదా! ప్రైమ్ మినిస్టర్స్, సీఓఎం. వీళ్ళ యొక్క సాలరీస్ పార్లమెంటే నిర్ణయిస్తుంది. అర్థమైందా? పార్లమెంట్. విత్ రెస్పెక్ట్ టు టైమ్ సారీ. విత్ రెస్పెక్ట్ టు టైమ్ పార్లమెంట్ డిసైడ్స్ ద సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అర్థమైంది కదా! అండ్ టెన్యూర్ మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడాం. అర్థమైంది కదా! ఇది మనకి. నెక్స్ట్ ఏంటంటే టెన్యూర్ తెలుసు కదా! టెన్యూర్ జనరల్‌గా లోక్‌సభ యొక్క టెన్యూర్ మనకు తెలుసు 5 ఇయర్స్ ఉంటుంది. అలాగే వీళ్ళు 5 ఇయర్స్ కంటిన్యూ అవుతారు. ప్రైమ్ మినిస్టర్ గాని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గాని. బట్ ఎప్పుడు వాళ్ళ యొక్క టోటల్‌గా ఎప్పుడు మనకి డిసాల్వ్ అవుతుంది అంటే జనరల్‌గా టెన్యూర్ కూడా మనం పర్టిక్యులర్‌గా ప్రీవియస్ వీడియోలో మాట్లాడాం. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కంటిన్యూ ఇన్ దిర్ రెస్పెక్టివ్ పొజిషన్స్ అంటిల్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అర్థమైందా? ప్రెసిడెంట్ యొక్క నమ్మకం ఉన్నంత వరకు కూడా వీళ్ళు కంటిన్యూ అవుతారు. అర్థమైందా? ఇది మనకి టెన్యూర్‌కి సంబంధించింది. అండ్ తర్వాత మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పవర్స్. పవర్స్ రిలేటెడ్ టు ప్రైమ్ మినిస్టర్. ఓకే. ఇప్పుడు పవర్స్ చూద్దాం. పవర్స్ ఏంటంటే మనం పర్టిక్యులర్‌గా ఫస్ట్ రిలేటెడ్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మనకు తెలుసు జనరల్‌గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సింపుల్‌గా చెప్పొచ్చు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వైపు నుంచి ప్రైమ్ మినిస్టర్‌కి ఉన్నటువంటి పవర్స్ ఏంటంటే అర్థమైందా? హి ఈస్ ద హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఆర్డర్ టు ఫుల్‌ఫిల్ దేర్ అఫీషియల్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్. అర్థమైందా? అంటే ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి ఒక హెడ్ కింద వ్యవహరిస్తాడు. ప్రైమ్ మినిస్టర్ అనే అతను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి హెడ్‌గా ఉంటారు. అర్థమైంది కదా! ఇది మనకి జనరల్‌గా ఫార్మేషన్. ఇంకొక ఇది ఫస్ట్ పవర్ మనకి ఏంటది? He is the head of the COM. Prime Minister is the head of the COM to aid and advise the president official in order to fulfill his official functions and official duties. అర్థమైంది కదా! ఇది ఒక పవర్. అండ్ సెకండ్ పవర్ ఏంటంటే హిస్ డెసిషన్స్ ఓకేనా. హిస్ డెసిషన్స్ అండ్ ఐడియాస్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ ద పాలిసీస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో ఏ మినిస్టర్ తీసుకున్న నిర్ణయం అయినా సరే, అందులో ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. తన ఒక అప్రూవల్ ఉంటేనే మనకి అది యాక్సెప్టెన్స్ అనేది మాక్సిమం జరుగుతుంది. ఓకే. మేబీ ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో ఏదో ఒక మినిస్టర్ చరిస్మాటిక్ లీడర్ ఉన్నాడు. అంటే కొంచెం దాన్నేమంటారంటే కొంచెం హై ప్రొఫైల్ ఉన్న లీడర్ ఉన్నారనుకోండి. అంటే ఎప్పటి నుంచో పాలిటిక్స్‌లో రన్ అవుతూ అండ్ ఒక హై నాలెడ్జ్ ఉందనుకోండి. అప్పుడు మేబీ మారొచ్చు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్‌నే అతడు గైడ్ చేయొచ్చు. అప్పుడు వేరే సిట్యుయేషన్ అది. అండ్ ఇంకొకటేంటంటే మనకి థర్డ్ వన్ హి ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీకి ప్రైమ్ మినిస్టర్ కంపల్సరీ రెస్పాన్సిబుల్ వహించాలి. ఇక్కడేంటంటే సింపుల్‌గా చెప్పాలంటే హి కెన్ రిమూవ్ ఎనీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే. హి కెన్ రిమూవ్ ఎనీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఫ్రమ్ ద హి కెన్ రిమూవ్ ఎనీ మినిస్టర్ ఫ్రమ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వెన్ హి ఆర్ షీ డిసగ్రీస్ విత్ ద డెసిషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో మనం మాట్లాడాం. కౌన్సిల్ కౌ సారీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ ఈ అందరి మినిస్టర్స్‌లో ఒక మినిస్టర్ ఒక నిర్ణయం తీసుకొని ఒక పాలిసీ మేక్ చేశారనుకోండి. వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ కూడా కంపల్సరీ యాక్సెప్ట్ చేసి తీరాలి. ఇదే మనకి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. వీళ్ళందరిలో ఒక పర్సన్ డిసగ్రీ అవుతున్నాడనుకోండి. ప్రైమ్ మినిస్టర్ తనని రిమూవ్ చేయొచ్చు. అర్థమైందా? ప్రైమ్ మినిస్టర్ తనని రిమూవ్ చేయొచ్చు. తను రిజైన్ చేయడానికి సింపుల్‌గా చెప్పాలంటే ఇతని చేతిలో ఉండదు. రిమూవల్ చెప్పాను కదా ఆల్రెడీ. ప్రైమ్ మినిస్టర్ ఈ యొక్క డెసిషన్‌ని ఇతను కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీకి అడ్డుపడుతున్నాడన్నప్పుడు ప్రెసిడెంట్‌కి ఈ రిజల్యూషన్ పంపినప్పుడు ఈ పర్టిక్యులర్ మినిస్టరు ఈ యొక్క ఒక పాలిసీ తయారు చేసినప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీకి అడ్డుపడుతున్నాడు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీకి ఏకీభవించట్లేదు అన్నప్పుడు ఈ ప్రెసిడెంట్ ద్వారా ఇతన్ని రిమూవ్ చేయించొచ్చు. అర్థమైందా? ప్రెసిడెంట్ సొంతంగా రిమూవ్ చేయడానికి ఉండదు. ఓకే. ప్రెసిడెంట్ డజంట్ హావ్ ఎనీ డిస్క్రిషనరీ పవర్ అపాన్ థిస్. అర్థమైందా? డిస్క్రిషనరీ పవర్ అంటూ ఏమీ లేదు దీనికి సెపరేట్‌గా. ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఆన్ ద డెసిషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. అర్థమైందా? ఇన్ ఆర్డర్ టు ఫుల్‌ఫిల్ ద
కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఈ యొక్క పర్సన్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గడిపడతారనుకోండి. ఇతను ఒక్కడిని రిమూవ్ చేసేస్తే మిగతా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అక్కడ అచీవ్ అయినట్టే. ఇవన్నీ కూడా ఈ 3 కూడా మనకేంటంటే మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ రిగార్డింగ్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ రిలేటెడ్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించినటువంటి పవర్స్ ఇవి. ప్రైమ్ మినిస్టర్‌కున్నవి. అర్థమైందా? అండ్ నెక్స్ట్ పాయింట్ హి ఈస్ ద చీఫ్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్‌కి ఇతనే మెయిన్ హెడ్. అర్థమైందా? తన యొక్క ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ యొక్క బాడీ తయారు చేసినటువంటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని, పాలిసీస్‌ని అర్థమైందా? బిల్స్‌ని లేకపోతే యాక్ట్స్‌ని ఇవన్నీ కూడా తను ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ పార్లమెంట్‌లో అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అతనే చీఫ్ స్పోక్స్ పర్సన్. ఈ యొక్క పర్టిక్యులర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సింపుల్ చెప్పాలంటే ఫేస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. అర్థమైంది కదా! ఇది ఫోర్త్ పవర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి రిలేటెడ్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయింది. తర్వాత రిలేటెడ్ టు ప్రెసిడెంట్. తర్వాతదేంటి రిలేటెడ్ టు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్‌కి ప్రెసిడెంట్ వైపు నుంచి ప్రైమ్ మినిస్టర్‌కి ఉన్నటువంటి పవర్స్ ఏంటి? ఇక్కడ ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే ఈ యొక్క ప్రెసిడెంట్ ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ పర్టిక్యులర్‌గా తన యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో ఏ డిస్కషన్ జరుగుతున్నా, లేపోతే ఏ లెజిస్లేషన్ మీద ఎటువంటి దాన్నేమంటారు డిస్కషన్స్ జరుగుతున్నా, ఆ లెజిస్లేషన్‌కి సంబంధించిన ఏమైనా డిఫరెన్సెస్ గాని, లేకపోతే ఏదైనా అడ్వాంటేజెస్ గాని, డిసడ్వాంటేజెస్ గాని ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు, ఈ ఇష్యూస్ అన్నీ కూడా ప్రెసిడెంట్‌కి తెలియజేయాలి కంపల్సరీ ప్రెసిడెంట్. సింపుల్‌గా చెప్పాలంటే దిస్ ఈస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బాడీ. ప్రెసిడెంట్, పీఎం. హి యాక్ట్స్ యాస్ బ్రిడ్జ్ బిట్వీన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్. అర్థమైందా? అంటే ఏంటంటే ఇక్కడి నుంచి వస్తున్నటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా కంపల్సరీ దీనికి వైపు పాస్ చేయాలి ప్రెసిడెంట్‌కి చెప్పాల్సిందే. అర్థమైందా? అది. ఒకసారి 1 సెకండ్. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే హి ఈస్ ద ప్రిన్సిపల్ ఛానెల్ ఆఫ్ ది హి ఈస్ ద ప్రిన్సిపల్ ఛానెల్ ఆఫ్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద ప్రెసిడెంట్. అర్థమైందా? టు కమ్యూనికేట్ విత్ ద ప్రెసిడెంట్ రిగార్డింగ్ టు ద పాలిసీస్, డిస్కషన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అర్థమైంది కదా! అండ్ ఇది ఫస్ట్ పవర్. అండ్ సెకండ్ పవర్ ఏంటంటే సింపుల్‌గా ప్రెసిడెంట్ హాస్ ద రైట్ టు ఆస్క్ అబౌట్ ద డిస్కషన్స్ అండ్ ద రిలేటెడ్ పాలిసీస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్‌ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో ఏం జరుగుతుందసలు? డిస్కషన్స్ ఏం జరుగుతున్నాయి? పర్టిక్యులర్ ఆ పాలిసీ మీద ఎంతమంది యాక్సెప్ట్ చేశారు? ఎంతమంది డిసప్రూవ్ చేశారు? డిసగ్రీ చేశారు? ఇవన్నీ కూడా ప్రెసిడెంటు ప్రైమ్ మినిస్టర్‌ని పిలిచి అంటే ఐ మీన్ ఆర్డర్ చేసి అడిగి తెలుసుకునే అవకాశం కూడా ప్రెసిడెంట్‌కుంది. అర్థమైంది కదా! అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక మినిస్టర్ తన యొక్క సొంతంగా ఒక పాలిసీని తయారు చేసి, పాలిసీని తీసుకొచ్చి ప్రెసిడెంట్ ముందు తీసుకొచ్చినప్పుడు, ప్రెసిడెంట్‌కి ఈ యొక్క పర్టిక్యులర్ పాలిసీ మీద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉందా? లేదా? అనేది ఓకేనా? ఒక డౌటొచ్చి సేమ్ పాలిసీని ప్రైమ్ మినిస్టర్‌కి చెప్పి, ప్రైమ్ మినిస్టర్ ద్వారా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో తిరిగి డిస్కస్ చేయించే పవర్ కూడా ప్రెసిడెంట్‌కుంది. ప్రైమ్ మినిస్టర్ ద్వారానే అది కూడా. అర్థమైందా? అంటే ఏంటంటే ఏదో ఒక హేస్టీ లెజిస్లేషనో లేకపోతే ఏదో ఒకటి ఇదేంటిది రెక్లెస్‌గా ఏదో ఒకటి. అంటే ఏదైనా ఒక పాయింట్, ఏదైనా ఒక పాలిసీ తయారవుతున్నప్పుడు 10 మంది ఉండాలి కంపల్సరీ. ఒకళ్ళ ద్వారా ఏంటంటే అతని పర్స్‌పెక్టివ్‌లోనే అది రైట్ అవుతుంది. మేబీ మిగతా వాళ్ళ పర్స్‌పెక్టివ్‌లో అది రాంగ్ అవ్వచ్చు. అంతే కదా! సో, ఈ యొక్క పర్సన్ నేను చేశానని చెప్పి ప్రెసిడెంట్ ముందు తీసుకొస్తే అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అచీవ్ అవ్వకపోతే రేపన్నాడు గవర్నమెంట్ కూడా డిఫీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ముందు జాగ్రత్తగా ఏంటంటే ప్రెసిడెంట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తాడు ప్రెసిడెంట్‌కి, ప్రైమ్ మినిస్టర్‌కి. ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడంటే ఈ యొక్క పర్టిక్యులర్ పాలిసీ ఈ మినిస్ట్రీ ద్వారా ఇంకొక చోటకెళ్ళింది. ఇది కరెక్ట్ కాదు కదా! మనం డిస్కస్ చేద్దాం అందరూ కూడా. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అందరి చేత ఐ మీన్ అగ్రీ చేయించి అది కరెక్ట్ అయితే ప్రైమ్ మినిస్టర్ ఓకే అని చెప్పి వెనక్కి పంపడం. ప్రెసిడెంట్‌కి సార్ మేము ఇలా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మేము అచీవ్ చేసుకున్నామని. లేదంటే అది అక్కడితో కొట్టేయడం జరుగుతుంది. లేదా ఆ పర్టిక్యులర్ మినిస్టర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీకి అడ్డొస్తే మేము ఆల్రెడీ చెప్పాను కదా! ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్‌ని అడిగి రిమూవ్ చేసే ఛాన్స్ కూడా ప్రైమ్ మినిస్టర్‌కే ఉంటుంది. ఇవి రిలేటెడ్ టు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ వైపు నుంచి తనకున్నటువంటి పవర్స్ ప్రైమ్ మినిస్టర్‌కి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే
రిలేటెడ్ టు పార్లమెంట్. అర్థమైందా? ఇప్పుడు పార్లమెంట్ వైపు నుంచి పీఎంకున్నటువంటి పవర్స్ ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే ఇవి తక్కువే ఉంటాయి. ఫస్ట్‌ది ఏంటంటే ఇందులో మనకి పర్టిక్యులర్‌గా ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఆస్క్స్ ద ప్రెసిడెంట్ టు సమ్మనింగ్ అండ్ ప్రొరోగింగ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. అర్థమైందా? అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టరు ప్రెసిడెంట్‌కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇక్కడ 2 వర్డ్స్ వచ్చాయి మనకి. సమ్మనింగ్, ప్రొరోగింగ్. ప్రొరోగింగ్. ఫస్ట్ ఈ వర్డ్ తెలుసుకుందాం. ప్రొరోగింగ్ సమ్మనింగ్ అంటే ఏంటంటే బిగినింగ్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అర్థమైందా? లేదా లెజిస్లేటివ్ బాడీ సింపుల్‌గా చెప్పాలంటే. బిగినింగ్ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీ టు డిస్కషన్ ఫర్ డిస్కషన్స్. ఓకే. అర్థమైందా? బిగినింగ్ ఆఫ్ ద లెజిస్లేటివ్ బాడీ ఫర్ డిస్కషన్స్. అంటే ఏంటంటే సమ్మనింగ్ అంటే ఏంటంటే సభల్ని మొదలు పెట్టడం. సింపుల్‌గా చెప్పాలంటే. లోక్‌సభ గాని, రాజ్యసభ గాని అంటే మెంబర్స్ అందరూ వచ్చి డిస్కస్ చేస్తారు. స్టార్ట్ చేస్తారు కదా! ఇది ఫర్ ఎగ్జాంపుల్ లోక్‌సభ అనుకోండి. ఇందులో మెంబర్స్ అందరూ వస్తారు. అంటే సమన్ అంటే ఏంటంటే రీఅసెంబ్లీ సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. రీఅసెంబుల్ చేయడం మెంబర్స్ అందరిని లోక్‌సభని. అంటే ఇక్కడ రాసాను కదా! ఆల్రెడీ బిగినింగ్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బాడీ లేదా బిగినింగ్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్‌కి ఒక అసెంబ్లీని మనం క్రియేట్ చేసి స్టార్ట్ చేయడం. అర్థమైందా? అది మనకి సమ్మనింగ్. ప్రొరోగింగ్ అంటే ఏంటంటే అలా స్టార్ట్ చేసిన దాన్ని ఎండ్ చేయడాన్ని ప్రొరోగింగ్ అంటారు. ఎండింగ్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. అర్థమైంది కదా! సమ్మనింగ్ అండ్ ప్రొరోగింగ్ అంటే ఈ పర్టిక్యులర్ డేట్స్ కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్‌కి ఇస్తాడంట. ఆ టైంలోనే ఇవి కండక్ట్ చేయాలి. అర్థమైందా? లేకపోతే కండక్టింగ్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేకపోతే కండక్టింగ్ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీస్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ సింపుల్‌గా అలా చెప్పొచ్చు. ఎండింగ్ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిస్కషన్స్. అంటే ప్రొరోగ్ సింపుల్ అయిపోతుంది. అర్థమైంది కదా! ఈ 2 కూడా డిఫరెన్స్. ఈ 2 కూడా ప్రైమ్ మినిస్టర్ చెప్తేనే ప్రెసిడెంట్ చేయాలి. అంతేగాని ప్రెసిడెంట్ పర్టిక్యులర్‌గా ఓకే. ఈరోజు మీరు దాన్నేమంటారు హౌస్ రీఅసెంబుల్ చేయండి, డిస్కస్ చేయండి అని చెప్పడానికి ఉండదు. పర్టిక్యులర్ డేట్స్ ప్రైమ్ మినిస్టర్ పంపినప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ అవి యాక్సెప్ట్ చేసుకొని అవి తీసుకొని ఆ టైంకి హౌస్‌కి రమ్మని పిలుస్తాడు. మీరు వింటూ ఉంటారు వింటర్ సెషన్స్ అని, సమ్మర్ సెషన్స్ అని జనరల్‌గా. ఇది పార్లమెంట్ సెషన్స్‌లో యాక్చువల్లీ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడా కూడా లేదు. కంపల్సరీ 3 టైమ్సే అవ్వాలి. 3 టైమ్సే అసెంబ్లీ చేయాలని జెప్పేసి జనరల్‌గా. మనం ఏంటంటే అది కన్వెన్షన్ ద్వారా ఫస్ట్ నుంచి మనకది అలవాటయింది. చేసుకున్నాం జనరల్‌గా. కానీ 2 రీఅసెంబుల్స్ మధ్యన అంటే 2 సభల మధ్యన 6 నెలల మించి గ్యాప్ ఉండకూడదు. జనరల్‌గా మనం ఏంటంటే సంవత్సరంలో 3 టైమ్స్, 1 ఇయర్‌లో 3 టైమ్స్ మనకి ఏంటంటే పార్లమెంట్ జరుగుతుంది. నార్మల్ స్టేట్ అసెంబ్లీస్ కూడా మనకు అలాగే జరుగుతాయి. అర్థమైంది కదా! ఇది. సమన్ చేయడం, ప్రోరోగ్ చేయడం, స్టార్ట్ చేయడం, ఎండ్ చేయడం. ఆ డేట్స్ కూడా ప్రెసిడెంట్ చెప్పినప్పుడు, ప్రైమ్ మినిస్టర్ చెప్పినప్పుడు ప్రెసిడెంట్ అనేవాళ్ళు కంటిన్యూ చేయాలి. ఇది మనకొక పవర్. అండ్ నెక్స్ట్ పవర్ ఇందులోనే ఈ డిజాల్వ్స్ లోక్‌సభ అట్ ఎనీ టైమ్ బై ఇన్ఫార్మింగ్ టు ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్‌కి ఆ పవర్ ఉంటుంది. డిజాల్వ్ చేయడం అంటే ఏంటంటే, పూర్తిగా మెంబర్‌షిప్ పోతుంది అందరికి. ఎంపీస్ అందరికి కూడా. అర్థమైందా? వాళ్ళదే కాకుండా ఇంచుమించుగా ఆ పార్టీలో ఉన్న అందరి మెంబర్‌షిప్ కూడా పోతుంది మనకి. ఈ డిజాల్వ్స్ లోక్‌సభ అట్ ఎనీ టైమ్ బై ఇన్ఫార్మింగ్ టు ప్రెసిడెంట్. అంటే ఏంటంటే, కంపల్సరీ ఈ విషయం ప్రెసిడెంట్‌కి చెప్పాలి. ఎందుకు? ప్రెసిడెంట్‌కే రైట్ ఉంది. ఏది? హౌస్‌ని డిజాల్వ్ చేయడం. ఎవరి యొక్క ఎవరి యొక్క డెసిషన్ మీద అంటే, ప్రైమ్ మినిస్టర్ యొక్క డెసిషన్ మీద. ఏ టైంలోనైనా సరే. అర్థమైందా? ఏ టైంలో అయినా సరే లోక్‌సభని డిజాల్వ్ చేయమని ప్రైమ్ మినిస్టర్ అడిగితే, ఆ టైంకి ప్రెసిడెంట్ అనేవాళ్ళు కంపల్సరీ డిజాల్వ్ చేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి డిజాల్వ్ చేయడం వేరు, గవర్నమెంట్ డిఫీట్ అవ్వడం వేరు. గవర్నమెంట్ డిఫీట్ అవ్వడం తర్వాత మాట్లాడదాం. ఇది డిజాల్వ్ చేయడం అంటే ఏంటంటే, పూర్తిగా మెంబర్‌షిప్ గోయింగ్ ఫర్ ఫ్రెష్ ఎలక్షన్స్. అర్థమైంది కదా! అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటంటే, ఇది అందరికీ తెలిసిందే. థర్డ్ వన్ హి అనౌన్సెస్ గవర్నమెంట్ పాలిసీస్ అండ్ యాక్ట్స్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ హౌస్. అర్థమైందా? అంటే ఏంటంటే,
ఆ గవర్నమెంట్ తన టైంలో ఉన్నటువంటి గవర్నమెంట్‌లో చేసినటువంటి పాలిసీస్ గాని, తయారు చేసినటువంటి యాక్ట్స్ గాని, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అర్థమైందా? అడ్మినిస్ట్రేషనే కదా ఎవ్రీథింగ్. తను తయారు చేసినట్టు అదే ఐ మీన్ ఆ పార్టీ తయారు చేసినటువంటి వాళ్ళు కలెక్టివ్‌గా తయారు చేసుకున్నటువంటి గవర్నమెంట్ పాలిసీస్ గాని, లేకపోతే యాక్ట్స్ గాని, తను ఆ యొక్క లోక్‌సభలో ఫ్లోర్ కింద తను స్టాండ్ తీసుకొని చెప్పొచ్చు అందరికి. ఇందాక చెప్పాను కదా! చీఫ్ స్పోక్స్ పర్సన్ అలాగే హెడ్ కాబట్టి తిను అన్నీ గూడా చెప్పొచ్చు. ఇది మనకేంటంటే జనరల్‌గా రిలేటెడ్ టు పార్లమెంట్. ఇవి మనకి పవర్స్. అండ్ నెక్స్ట్ రిమూవల్ చూద్దాం. రిమూవల్ ఆఫ్ ఇక్కడ రిమూవల్ ఆఫ్ పీఎం అంటే నాట్ ఓన్లీ పీఎం చెప్పాను కదా! కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా. ఎందుకంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా! వన్స్ పీఎం సింగ్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆల్సో సింగ్స్. వన్స్ పీఎం రైజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆల్సో రైజ్. ఏంటంటే ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వన్స్ ప్రైమ్ మినిస్టర్ ఔట్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఔటే. వన్స్ ప్రైమ్ మినిస్టర్ రైజ్ అంటే ఆటోమేటిక్‌గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా రైజ్ అవుతారు. కలెక్టివ్‌గా ఉంటారు వీళ్ళందరూ కూడా. కలెక్టివ్‌గా ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే లోక్‌సభకి రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. రిమూవల్ ఎలా అంటే జనరల్‌గా మనకు తెలిసినవి ఏంటంటే కాన్స్టిట్యూషన్ పరంగా మెన్షన్ చేసినయి జనరల్‌గా ఒక పీఎం వెన్ పీఎం డైస్ ఆటోమేటికల్లీ సీఓఎం ఆహ్, లాస్ట్ దేర్ రెస్పెక్టివ్ రెస్పెక్టివ్ మినిస్ట్రీస్ డైస్ ఆర్ ఇక్కడ ఇంకోటుంది రిజైన్స్. అర్థమైందా? అంటే పదవిలో ఉండంగానే పీఎం చనిపోయినా, లేకపోతే రిజైన్ చేసినా సరే, ఆటోమేటిక్‌గా తనతో పాటు వర్క్ అవుతున్నటువంటి ఆ యొక్క పర్టిక్యులర్‌లీ అదేంటి ఆ టీమ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా వాళ్ళ యొక్క మినిస్ట్రీస్ పోతాయి. ఇది డిఫీట్ అవ్వడం వాళ్ళంతట అవి. అర్థమైందా? గవర్నమెంట్ డిఫీట్ అవ్వడం అంటే ఇదే. కానీ వాళ్ళ ఎంపీ పొజిషన్స్ అలాగే ఉంటాయి. మనకి జనరల్‌గా కాన్స్టిట్యూషన్‌లో మెన్షన్ చేసినటువంటిది. ఇందాక మీకు ఆల్రెడీ పవర్‌లో ఒకటి మాట్లాడలేదు. అది కూడా ఇక్కడ చెప్తాను. ఏంటంటే హి హాస్ ద రైట్ టు హి హాస్ ద రైట్ టు రీషఫిల్ వేరియస్ మినిస్ట్రీస్ అండ్ పోర్ట్‌ఫోలియోస్ అమాంగ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అర్థమైందా? అంటే ఆల్రెడీ ఫిక్స్ చేసినటువంటి మినిస్ట్రీస్‌ని మళ్ళీ రీషఫిల్ చేయొచ్చు. అర్థమైందా? రీడిస్ట్రిబ్యూట్ అండ్ ప్రెసిడెంట్ షుడ్ అపాయింట్ those persons to those ministries as a heads which are already ఇన్ విచ్ ఆర్ ఆల్రెడీ ప్రపోజ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్. అర్థమైందా? ప్రైమ్ మినిస్టర్ ఎవరినైతే ప్రపోజ్ చేస్తారో ఈ పర్టిక్యులర్ పర్సన్ ఈ పర్టిక్యులర్ మినిస్ట్రీకి అపాయింట్ చేయాలో ప్రెసిడెంట్ వితౌట్ ఎనీ అర్థమైందా? వితౌట్ ఎనీ ఆహ్, డిలే అండ్ వితౌట్ ఎనీ అబ్‌స్ట్రాగిల్స్ కంపల్సరీ అతన్ని అపాయింట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడేది రిమూవల్ ఆఫ్ పీఎంలో ఫస్ట్‌ది మనం మాట్లాడాం. తర్వాతదేంటంటే ఇది మనకి కాన్స్టిట్యూషనల్‌గా. కన్వెన్షనల్‌గా ఏంటంటే ఫస్ట్ నుంచి మనం ఫాలో అవుతుందేంటంటే అందులో మనం ఫస్ట్ మాట్లాడేదేంటంటే నో కాన్ఫిడెన్స్ మోషన్. 6 మినిట్స్. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి? యాక్చువల్లీ జనరల్‌గా ఏంటంటే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ ఏంటంటే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మాకు ప్రభుత్వం పైన అంటే మాకు గవర్నమెంట్ మీద అసంతృప్తిగా ఉంది. అర్థమైందా? విశ్వాసం లేదు వాళ్ళకి. ఆ పర్టిక్యులర్ గవర్నమెంట్‌కి జ మా ఈ యొక్క టోటల్ లెజిస్లేచర్‌లో ఈ యొక్క లోక్‌సభలో ఆ యొక్క గవర్నమెంట్‌కి విశ్వాసం లేదు. అర్థమైందా? ఆ విశ్వాసం లేదది మేము ప్రూవ్ చేస్తాం అని చెప్పేసి అపోజిషన్ లీడర్స్ ప్రవేశపెట్టేది నో కాన్ఫిడెన్స్ మోషన్. తెలుగులో అవిశ్వాస తీర్మానం అంటాం కదా! ఇది మెన్షన్ చేయొచ్చు. ఏ ఎంపీ అయినా మెన్షన్ చేయొచ్చు. కానీ ఏ ఎంపీ అయినా ప్రపోజ్ చేయొచ్చు. కానీ ప్రపోజ్ చేసిన ఎంపీకి ఒక 50 ఎంపీ మెంబర్స్ యొక్క బ్యాకింగ్ కావాలి కంపల్సరీ. సైన్ కావాలనమాట. అంటే ఈ యొక్క పర్టిక్యులర్ నో కాన్ఫిడెన్స్ మోషన్‌కి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. అర్థమైందా? మా పవర్ ఉంది. అంటే ఏం కాదు. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ప్రపోజ్ చేయడానికి కొంచెం పవర్ అనమాట. ఆ యొక్క ఎంపీకి ఒక 50 మెంబర్స్ ఎంపీ కంపల్సరీ సైన్ ఉండాలి. తర్వాత ఈ టోటల్ ఇదయిన తర్వాత ఏంటంటే ఈ ప్రొసీజర్ అయిందంట. అంటే 50 మెంబర్స్ బ్యాకింగ్ అయిన తర్వాత, సైన్ చేసిన తర్వాత, వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత తీసుకెళ్ళి స్పీకర్‌కి అప్లై చెప్తారనమాట. ఐ మీన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది హౌస్ లోక్‌సభకి స్పీకర్, రాజ్యసభకి చైర్మన్. స్పీకర్‌కి అప్పచెప్పినప్పుడు ఏంటంటే, స్పీకర్ అప్పుడు ఏదో ఒక రోజు ఫిక్స్ చేసి, ఆ రోజు డిస్కషన్ పెడతారు దీని మీద. ఫర్ ఎగ్స్ అఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నో కాన్ఫిడెన్స్ మోషన్ గనక పాస్ అయితే గవర్నమెంట్ డిఫీట్ అయిపోయినట్టే. నో కాన్ఫిడెన్స్ గనక మోషన్ పాస్ అయితే
ఎంతకు పాస్ అవ్వాలంటే x/2 + 1 ఐ మీన్ సింపుల్ మెజారిటీతో పాస్ అయితే టోటల్‌గా అంటే ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ హూ ఆర్ ప్రెజెంటెడ్ అండ్ వోటెడ్. ఎవరైతే ప్రెజెంట్ అయ్యి ఓటేస్తారో ఈ యొక్క పర్టిక్యులర్ నో కాన్ఫిడెన్స్ మోషన్‌కి, ఇది గనక సింపుల్ మెజారిటీతో పాస్ అయితే ఆ యొక్క పర్టిక్యులర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ లాస్ట్ దేర్ పవర్స్. లాస్ట్ దేర్ రెస్పెక్టివ్ పొజిషన్స్. పవర్స్ అనను నేను. ఎందుకంటే పీఎం ఆ పీఎం యొక్క పోస్ట్ అంటే ఆ పొజిషన్ హోల్డ్ చేయడానికి అనర్హుడవుతాడప్పుడు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వేరియస్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే ఫినాన్స్ మినిస్ట్రీ కావచ్చు. వీళ్ళందరూ అందులో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో ఉన్నటువంటి మినిస్టర్స్ కూడా వాళ్ళ పవర్‌ని హోల్డ్ చేయడానికి అనర్హులవుతారు. వాళ్ళు ఎంపీస్‌గానే రిమైన్ అయిపోతారు. ఇప్పుడు అందరూ ఎంపీస్‌గానే ఉంటారు. ఇప్పుడు డిస్క్రిషన్ పవర్ ఉపయోగిస్తారు. ఎటువైపు మెజారిటీ లేనప్పుడు ప్రెసిడెంట్ డిస్క్రిషన్ పవర్ ఉపయోగించి కొంతమంది ఎంపీస్‌ని తీసుకొచ్చి ఓకే. నువ్వు ఫార్మ్ చెయి. ఎవరో ఒక చరిష్మాటిక్ లీడర్ ఉంటారు. ఎవరో ఒకళ్ళు కొంచెం సీనియర్. అర్థమైందా? ఆ యొక్క పర్సన్‌ని ఆ ఎంపీని పిలిచి మీరే గవర్నమెంట్ ఫార్మ్ చేయంటే అతను తన యొక్క పవర్ నిరూపించుకోవాలి. ఇది నో కాన్ఫిడెన్స్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్ గనుక పాస్ అయితే కంపల్సరీ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా రిజైన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ పొజిషన్స్‌కి. డిసాల్వ్ అవ్వడం వేరు. డిసాల్వ్ అవ్వడం అంటే ఫ్రెష్ ఎలక్షన్స్‌కెళ్ళడం. పూర్తిగా ఎంపీ స్థానాలు కూడా పోతాయి. వాళ్ళ యొక్క ఎంపీ ఏ ఎంపీ స్థానానికైతే ఏ ఏరియాకైతే వాళ్ళు రిప్రజెంటేటివ్‌గా వచ్చారో ఆ రిప్రజెంటేషన్ కోల్పోతారు సింపుల్‌గా. ఇక్కడ అది ఉండదు. నో కాన్ఫిడెన్స్ మోషన్‌లో సింపుల్‌గా ఏంటంటే వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ పొజిషన్స్‌ని లాస్ అవుతారు వాళ్ళు. గవర్నమెంట్ డిఫీట్ అవుతుంది ఇక్కడ. సింపుల్‌గా చెప్పాలంటే లెజిస్లేటివ్ రెగ్యులేషన్ అనమాట. ఆన్ ఎగ్జిక్యూటివ్. ఓకే. ఇది మనకది. నో కాన్ఫిడెన్స్ మోషన్. వెన్ మనీ బిల్ రిజెక్టెడ్. మనీ బిల్ గనక రిజెక్ట్ అయితే ఆహ్, మనీ బిల్ గనక రిజెక్ట్ అయ్యిందనుకోండి. వెన్ మనీ బిల్ వాస్ రిజెక్టెడ్ దెన్ పీఎం అండ్ సీఓఎం లాస్ట్ దేర్ పవర్స్. లాస్ట్ దేర్ రెస్పెక్టివ్ పొజిషన్స్ లేకపోతే రెస్పెక్టివ్ పొజిషన్స్. తెలుసు కదా! మనీ బిల్ అంటే జనరల్‌గా. అంటే ఏంటంటే ఏదైతే కన్సాలిడేటెడ్ ఫండ్ కావచ్చు, లేకపోతే కంటింజెన్సీ ఫండ్ కావచ్చు, ఇది ఫర్దర్‌గా మనం మాట్లాడదాం పార్లమెంట్ వచ్చినప్పుడు. ఏదైతే అమౌంట్ గురించి అది బ్యాంకింగ్ సంబంధించింది కావచ్చు, లేకపోతే టాక్సేషన్ కావచ్చు, ఏదైనా సరే మనీకి సంబంధించినటువంటి రిఫార్మ్స్ ఏవైనా ఉంటే దాన్నే మనం మనీ బిల్ కింద కన్సిడర్ చేస్తాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ బెస్ట్ డెఫినిషన్ తర్వాత మాట్లాడదాం మనం. పార్లమెంట్ వచ్చినప్పుడు ఇంకా డెప్త్‌గా మాట్లాడదాం. మనీ బిల్ గనక ఒక్కసారి లోక్‌సభలో రిజెక్ట్ అయితే అక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళ యొక్క పవర్ కోల్పోతారు. గవర్నమెంట్ ఓడిపోయినట్టే. గవర్నమెంట్ పడిపోతుంది. ఇది ఒక సిట్యుయేషన్. ఇందాక మనం మాట్లాడిన నో కాన్ఫిడెన్స్ ఇదొక సిట్యుయేషన్. అండ్ ఇంకొక సిట్యుయేషన్ ఏంటంటే జనరల్‌గా థర్డ్ వన్ కట్ మోషన్స్. కట్ మోషన్స్ గురించి పార్లమెంట్‌లో డిస్కస్ చేద్దాం. ఇది బడ్జెట్ జరుగుతున్నప్పుడు ఏంటంటే కట్ మోషన్స్ బెస్ట్ డెఫినిషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ లెజిస్లేటివ్ కంట్రోల్ ఓవర్ ద ఎగ్జిక్యూటివ్ రిగార్డింగ్ టు ద ఆహ్, ఫినాన్స్ మ్యాటర్స్. అంటే ఏంటంటే ఆర్థిక విషయాలకు సంబంధించి ఈ యొక్క శాసన సభకున్నటువంటి రెగ్యులేషన్ అనమాట. ఎవరి మీద? ఎగ్జిక్యూటివ్ మీద. మన బడ్జెట్ ప్రవేశపెడతారు తెలుసు. బడ్జెట్ తెలుసు కదా మీకు బీయూటీ, జీఈడీ బడ్జెట్. బడ్జెట్‌ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్‌మెంట్ అంటారు. తెలుసు కదా! ఈ వర్డ్ మనకి కాన్స్టిట్యూషన్‌లో మెన్షన్ చేశారు. బడ్జెట్ అనేది మన వర్డ్ లేదు మనకి. కాకపోతే మనం బడ్జెట్ అంటాం. బడ్జెట్‌ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్‌మెంట్ అంటాం. దీన్ని ప్రతి ఇయర్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం జనరల్‌గా. ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇది తయారు చేసేది ఎవరు జనరల్‌గా? ఎగ్జిక్యూటివ్. అంతే కదా! ఎగ్జిక్యూటివ్ కదా డిస్కస్ చేసి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ కదా కూర్చొని ఎగ్జిక్యూటివ్ వీళ్ళందరూ డిస్కస్ చేస్తారు. ఇది ఎక్కడ ప్రవేశపెడతారు? లోక్‌సభలో ప్రవేశపెడతారు. లోక్‌సభ ఈస్ నథింగ్ బట్ లెజిస్లేచర్. ఇప్పుడు లెజిస్లేచర్ వేరియస్ కట్ మోషన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఏంటంటే, కట్ మోషన్స్ అంటే ఏంటంటే, ఇదొక టూల్ అనమాట. ఇట్స్ ఎ లెజిస్లేటివ్ టూల్ లేదా పవర్‌ఫుల్ టూల్ వితిన్ ద హ్యాండ్స్ ఆఫ్ లెజిస్లేచర్. పవర్‌ఫుల్ టూల్ వితిన్ ద హ్యాండ్స్ ఆఫ్ legislature to regulate the executive actions on the finance matters. Executive actions on the finance matters. ఓకే. ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఇదొక పవర్‌ఫుల్ టూల్ అనమాట. శాసనసభలో ఉన్నటువంటి శాసనసభ్యులకు ఉన్నటువంటి పవర్‌ఫుల్ టూల్. ఎవరిపైన ఎవరిని రెగ్యులేట్ చేయడానికి? కార్యనిర్వాహక శాఖని రెగ్యులేట్ చేయడానికి. అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఇంకా అర్థమవుతుంది బాగానే. ఇందులో పర్టిక్యులర్‌లీ మనకి 3 మోషన్స్ ఉంటాయి. ఫస్ట్‌ది పాలసీ కట్ మోషన్, ఎకనామిక్ కట్ మోషన్,
అండ్ ఇంకోటేంటంటే పాలసీ కట్ మోషన్, ఎకానమీ కట్ మోషన్, థర్డ్‌ది టోకెన్ కట్ మోషన్. ఇందులో పర్టిక్యులర్‌గా ఈ పాలసీ కట్ మోషన్ అయినా, టోకెన్ కట్ మోషన్ అయినా ఈ 2 గనక పాస్ అయితే కంపల్సరీ గవర్నమెంట్ డిఫీట్ అయిపోతుంది. అంటే ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ యొక్క పొజిషన్స్‌ని కోల్పోతారు. పాలసీ కట్ మోషన్, టోకెన్ కట్ మోషన్. పాలసీ కట్ మోషన్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడొకసారి. ఈ వర్క్స్ పాలసీ కట్ మోషన్ అంటే ఏంటంటే పేరులోనే తెలుస్తుంది. ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఒక పాలిసీ ఇంట్రొడ్యూస్ చేసిందో, ఆ పాలిసీని డిసగ్రీ చేస్తూ పాస్ చేసే మోషన్‌నే మనం ఏమంటాం? పాలిసీ కట్ మోషన్. సింపుల్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ పార్లమెంటరీ టూల్ లేకపోతే ఇది ఎ పార్లమెంటరీ యాక్టివిటీ ఓకే. విచ్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై ద లెజిస్లేచర్ టు ఆర్డర్ టు రెడ్యూస్ రూ. 1 రూపీ ఇన్ ద ఎక్స్‌పెండిచర్ మెథడ్. అంటే ఏంటంటే, వాళ్ళు ఏదైతే ఆ పర్టిక్యులర్ పాలిసీకి ఖర్చు పెడుతున్నారో సింబాలిక్‌గా చెప్తాం రూపీస్ 1 అని జనరల్‌గా. ఆ యొక్క పర్టిక్యులర్ పాలిసీకి ఈ రూ. 1 తగ్గించండి. ఎందుకంటే ఆ పాలిసీ అనేది వాళ్ళ పర్స్పెక్టివ్‌లో యూజ్‌లెస్. ఇది గనక మెజారిటీ ఆఫ్ ది పీపుల్‌తో పాస్ అయిందంటే ఆటోమేటిక్‌గా గవర్నమెంట్ అనేది డిఫీట్ అవుతుంది. ఎందుకు పేరులోనే ఉంది. పాలిసీ కదా! అంటే అర్థం ఏంటి? ఒక పాలిసీ తయారు చేస్తున్నారంటే అది మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్‌కి అంటే మోస్ట్ ఆఫ్ ది లెజిస్లేటివ్ మెంబర్స్‌కి అది నచ్చలేదు. పాస్ అయిందంటే అదే కదా అర్థం. ఆటోమేటిక్‌గా అప్పుడు గవర్నమెంట్ అనేది డిఫెండ్ అవుతుంది. నెక్స్ట్ టోకెన్ కట్ మోషన్. టోకెన్ కట్ మోషన్ అంటే ఇది కూడా అంతే. ఇది కూడా ఇదేంటంటే పర్టిక్యులర్‌గా ఆర్డర్ టు రెడ్యూస్ రూ. 100 ఎక్స్‌పెండిచర్ అండ్ టు మేక్ అవేర్‌నెస్ టువర్డ్స్ ద స్పెసిఫిక్ ఏరియాస్ విచ్ ఆర్ వల్నరబుల్. అంటే ఏ ఏరియాస్ అయితే అక్కడ ఇప్పటి వరకు అంతగా డెవలప్‌మెంట్ లేదో వాటిని ఎత్తి చూపిస్తూ ఒక రూ. 100 మిగతా వాటిలో ఏవైతే దుబారాగా ఖర్చవుతున్నాయో అంటే యూజ్‌లెస్‌గా ఖర్చునవుతున్నాయో వీటిని తగ్గిస్తూ వాటిని పర్టిక్యులర్‌గా చూడండి. ఆ ఏరియాస్‌ని కూడా చూడండి అని చెప్పేదాన్నే మనం ఏమంటామంటే టోకెన్ కట్ మోషన్ అంటాం. ఇందులోనే ఉంది పేరులోనే ఉంది. అంటే పర్టిక్యులర్‌గా స్పెసిఫిక్ ఏరియాస్‌ని చూడలేదంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఇప్పటివరకు వర్క్ చేయలేదనే కదా! ఆ పర్టిక్యులర్ ఏరియాస్‌లో. ఆటోమేటిక్‌గా అది మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ లెజిస్లేటివ్ మెంబర్స్ ద్వారా పాస్ అయిందంటే ఆటోమేటిక్‌గా అక్కడ గవర్నమెంట్ అనేది డిఫీట్ అయిపోయినట్టే. ఇవి మనకి టోటల్‌గా ఏంటంటే ఎప్పుడెప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ గాని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గాని వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ పొజిషన్స్ నుంచి రిమూవ్ అవ్వబడతారు అనే ఒక టాపిక్‌లో మనం ఇవి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకా అండ్ లాస్ట్ వన్ మోషన్ ఆఫ్ థాంక్స్. ఇదేంటంటే ఎక్స్‌ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ప్రెసిడెంట్ బై లోక్‌సభ. అర్థమైందా? ఎక్స్‌ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ప్రెసిడెంట్ బై లోక్‌సభ. లోక్‌సభ ఈస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ మిక్స్డ్‌గా. మోషన్ ఆఫ్ థాంక్స్ అంటే అర్థం ఏంటంటే ఇదొక రిజల్యూషన్. ఎవరికి కృతజ్ఞతగా అంటే ఎవరికి గ్రాటిట్యూడ్‌గా అంటే ప్రెసిడెంట్‌కి. అర్థమైందా? ఎందుకంటే మనకు తెలుసు ప్రెసిడెంట్ ఎప్పుడెప్పుడు మనకి పార్లమెంట్‌లో వచ్చి మనకి వాళ్ళ యొక్క స్పీచ్ అనేది ఇస్తారు ప్రెసిడెంట్ అనేవాళ్ళు పర్టిక్యులర్‌గా అంటే మనం చూసాం. ఫస్ట్ ఏంటంటే ఎవ్రీ ఫస్ట్ ఎవ్ ఫస్ట్ సారీ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ఆఫ్టర్ ద జనరల్ ఎలక్షన్ అర్థమైందా? జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్‌కి అండ్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. ఆఫ్టర్ ద జనరల్ ఎలక్షన్ ఆఫ్ ది ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ఆఫ్టర్ ద జనరల్ ఎలక్షన్ అండ్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. ఇలా ఇంచుమించుగా ఒక 6 టైమ్స్ మనకి జరుగుతుంది. ఏంటంటే సింపుల్. ఆ యొక్క స్పీచ్ ఏంటో తెలుసా? ఆ స్పీచ్ అనేది కూడా క్యాబినెటే తయారు చేస్తుంది. అందులో ఏముంటాయంటే ఆ గవర్నమెంట్ తయారు చేసినటువంటి పాలిసీస్, స్కీమ్స్ వాళ్ళు ఎలా వర్క్ అవుతున్నారు? వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటి? ఆ గవర్నమెంట్ యొక్క ఐడియాలజీ ఏంటి? ఇవన్నీ కూడా ఆ యొక్క స్పీచ్‌లో ఇస్తే ప్రెసిడెంట్ ఏంటంటే ఆ యొక్క స్పీచ్‌ని మనకి చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క లోక్‌సభలో పర్టిక్యులర్‌గా. ఆ తర్వాత ప్రెసిడెంట్‌కి గ్రాటిట్యూడ్ అంటే థాంక్స్ చెప్పుకుంటూ అంటే కృతజ్ఞతగా ఉంటూ ఈ మోషన్ అనేది పాస్ అవుతుంది. ఆఫ్ థాంక్స్ అనేది మనకి పాస్ అవ్వడం జరుగుతుంది. ఇది గనక లోక్‌సభలో డిఫీట్ అయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ పొజిషన్స్‌ని లాస్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ టాపిక్. జనరల్‌గా నెక్స్ట్ ఇంత ఇంత ముందు క్లాస్‌లో ఇది కవర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే కొంచెం
ఒక్కొక్క దాని గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారనుకోండి, మీకు ఫర్దర్‌గా పార్లమెంట్ స్టార్ట్ చేసినా, లేకపోతే ప్రెసిడెంట్ స్టార్ట్ చేసినా మీకు ఈజీగా ఉంటాయి అర్థం అవ్వడానికి. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ క్లాస్. సో, ఈ ఎక్స్‌ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.